నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ప్రకటించే రక్షకుడు యెహోవా అంటే అల్లాహ్. నేను తప్ప నాలాంటి రక్షకుడు మరొకడు లేడు. యెహోవా లాంటి రక్షకుడు మరొకడు లేడు. యేసు పుట్టిన రక్షకుడు. అనేక మంది రక్షకులు పుడతారు అని ఓబాద్య 1:21 వాక్యంలో మనం చూసాము. అయితే ఈ వాక్యాల వెలుగులో యెహోవా ఒకడే, అల్లాహ్ ఒకడే రక్షకుడు అని, ఆయన లాంటి రక్షకుడు మరొకడు లేడు అన్న విషయము మనకు ఒక విషయం తెలిసింది. ఓకే, మీరు చూశారు కదా ఈ వీడియో. దీంట్లో షఫీ అన్న ఏం చెప్పాడు అంటే, ప్రజలను రక్షించేవాడు దేవుడు, అలా రక్షించేవాడు యెహోవా అల్లా అని తన ఖురాన్ గ్రంథంలో ఉన్న అల్లాను కోట్ చేసి చెప్తున్నాడు. చిన్న మాట వరుసకు తీసుకున్నాడు అంతే, యెహోవా అని, అంతే తప్ప యెహోవా అల్లా ఒకటే అని చెప్పడానికి లింక్ చేస్తూ చెప్పాడే తప్ప అల్లా దేవుడని మాత్రం చెప్తున్నాడు. రక్షించేవాడే దేవుడని చెప్తున్నాడు. ఓకే, బైబిల్ని ఖురాన్ని కలపకన్నా మీరు ఏం చెప్తున్నారు? రక్షించేవాడే దేవుడు, యేసుక్రీస్తు రక్షకుడు మాత్రమే, రక్షించలేడని చెప్తున్నారు కదా. ఓకే, మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, ఎవరు? ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. యేసు అను పేరునకు అర్థము రక్షకుడు. మీరన్నారే ఓబాద్య 1:21 అనేక మంది రక్షకులు పుట్టుదురని. ఆహా, ఆ రక్షకుడు కాదు. కన్యక గర్భవతి కుమారుని కనును. ఎలాగా? కన్యక గర్భవతి, పరిశుద్ధాత్మ వలన పుట్టిన దేవుడు ఆయన, మనిషిగా ఉన్న దేవుడు ఆయన. మీరేమని చెప్తున్నారు? రక్షించేవాడే దేవుడు. క్లియర్గా చెప్తున్నారు కదా. తన ప్రజలను వారి పాపం నుండి, ఎవరి పాపం నుండి? మనుషులు చేసిన పాపం నుండి. ఆయనే, ఎవరాయన? యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అనేను. క్లియర్ అయిపోయింది కదన్న. ఆయన దేవుడని ఇంకెక్కడ చెప్పాలి? ప్రజలను రక్షించేవాడే దేవుడని దేవుడు అన్నారు. క్లియర్గా ఉంది కదా. ఆయనే రక్షించును, యేసుక్రీస్తే రక్షించును. అర్థమైంది కదన్న. ఎందుకన్నా అల్లా అని యెహోవా అని ఒకటన్నట్టుగా మీరు లింక్ చేస్తూ చెప్తారు? ఏదన్నా మీ ఖురాన్ గ్రంథం మాత్రమే చెప్పుకోండి. బైబిల్లో పూర్తిగా చదివి చెప్పండి. ఓకేనా అన్న? థ్యాంక్ యూ, బాయ్.